ఒక్క నిమిషం ఉపేంద్ర శర్మ గారి దగ్గరికి వెళ్దాము. ఉపేంద్ర శర్మ గారు, అయ్యా అయ్యా వినిపిస్తుందా? వినిపిస్తుంది అయ్యా, మీరు కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. రైట్, అట్లా మాట్లాడండి. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఆలయాల్లో అర్చకులు? ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య, తెలంగాణ అర్చక సమాఖ్య అనేకమైనటువంటి పోరాటాల వల్ల, సుప్రీంకోర్టు మార్గదర్శకాల వల్ల అనేక సమస్యలు కూడా పరిష్కారం జరిగింది. ముఖ్యంగా అడ్డంకులు చేసే వాళ్ళు వేసిండ్రు. 65 సంవత్సరాలు అర్చకులకు రిటైర్మెంట్ వయసు ఉండొద్దని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ చేసిన వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతున్నారు. కమలానంద భారతి గారితో కలిసి అనేక ఉద్యమాలు, చిన్నజయ స్వామి వారితో అనేక ఉద్యమాలు కూడా ఆధ్యాత్మిక ఉద్యమాలు చేయడం జరిగింది. తర్వాత 2014 తర్వాత కేసీఆర్ గారు రావడం, దాని ద్వారా కొంత ఆ వరంగల్లో చిన్నజయ స్వామి వారి సమక్షం లోపల జనవరి 9, 2015లో పెద్ద ఎత్తున సమావేశం నిర్వర్తించడం తెలంగాణ అర్చక సమాఖ్య ప్రొఫెసర్ సౌందరరాజన్ గారి ఆధ్వర్యం లోపల వారు అనేక గ్రామాలు, మండలాలు, జిల్లాలు కూడా తిరగడం జరిగింది. దాని ద్వారా తెలంగాణ అర్చక సమాఖ్య వెలుగులోకి రావడం, ప్రస్తుతం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అనేకమైనట్టు హామీలు ఇవ్వడం జరిగింది. అట్లా కొంత అందులో భాగంగా గ్రాంటెడ్ అర్చకులు సమస్యలు, అదేవిధంగా దాన్ని వ్యతిరేకించిన నాయకులు కూడా ఉన్నారు, దాని వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇవాళ దానికి ఒక వేద పండిత నాయకత్వం వహించి దానికి మాట్లాడడం శోచనీయమైనటువంటి విషయం. అర్చకుల విషయాలు వేరు, వేద పండితుల విషయాలు వేరు, గమనించండి దయచేసి. ఎందుకంటే అర్చకుడు ఉదయం 5 గంటలకే లేచి ప్రాతకాలం లోపలనే పూజలు చేయడం, 12 గంటల వరకు ఉండడం. వేద పండితులు ఏంది మధ్యాహ్నం 1 గంట సేపు 2 గంటలు వేద పారాయణ చేస్తే వెళ్ళిపోతుంటారు. వీళ్ళు కూడా సమగ్రంగా అవగాహన లేకుండా మాట్లాడడం కూడా చాలా దౌర్భాగ్యం. అర్చకులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇవాళ మన అర్చక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయించడం జరిగింది. తెలంగాణ అర్చక సమాఖ్య పక్షాన ఏర్పాటు చేసి దాని ద్వారా ఇవాళ గతంలో 2 లక్షల రూపాయలు రిటైర్మెంట్ అయినటువంటి అర్చకులకు ఇచ్చేవారు, ఎంప్లాయీ కూడా ఇచ్చేవారు. కానీ తర్వాత అర్చక వెల్ఫేర్ బోర్డు దాని తర్వాత 3 తీర్మానాలు చేసి వాళ్ళ 8 లక్షల రూపాయలు వచ్చే విధంగా తెలంగాణ అర్చక సమాఖ్య ఏర్పాటు చేసింది. వాళ్ళ ధూపదీప నైవేద్యాలకు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర 40 సార్లు వెళ్ళడం జరిగింది. తెలంగాణ అర్చక సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య వెళ్ళిన సందర్భం లోపల కూడా రాజశేఖర రెడ్డి గారు స్పష్టంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి చట్టాన్ని కూడా సవరించడం జరిగింది. దాన్నే 33/2007 యాక్ట్ను తీసుకువచ్చి దాని ద్వారా సెక్షన్ 33 ద్వారా 65A ద్వారా వేతనాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయగలిగింది. అప్పుడే ఆ వ్యక్తులు కూడా ఎప్పుడైతే ఇప్పుడు కీర్తిశేషులైన ఆ వ్యక్తులు అప్పుడు కూడా వ్యతిరేకించిన సందర్భంలో ఇవాళ ఏర్పాటు చేసినటువంటి గ్రాంటీని కూడా 65A ద్వారా మాత్రమే వాళ్ళ దేవాలయాల నుంచి కలెక్ట్ చేసి ఇలా గ్రాంటీని ద్వారా వేతనాలు అందిస్తున్నారు. దయచేసి మన ఏంటంటే అవగాహన లేని పెద్దలు, దీనికి సంబంధం లేని వ్యక్తులందరూ కూడా మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదు. మినిమం ఎక్కడ ఏం చేయాలో ఏ అర్చకుడిని తీసుకొచ్చుకోవాలన్నా కూర్చుని పెట్టాలి. అవగాహన వేములవాడ అర్చకులు ఉన్నారు, యాదగిరిగుట్ట అర్చకులు ఉన్నారు, వీళ్ళకి అవగాహన గల చట్టం మీద అవగాహన వ్యక్తులు కావాలి. అదేవిధంగా ఇవాళ పెన్షన్ సౌకర్యం గురించి కూడా మాట్లాడుతున్నాం. మేము అర్చక వెల్ఫేర్ బోర్డు నుంచే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ పెన్షన్ సౌకర్యం గురించి ఇక్కడ మాట్లాడినాం. వాళ్ళ ధూపదీప నైవేద్యాల గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సుబ్బారావు గారు అని ప్రధాన కార్యదర్శి బ్రాహ్మడు, అతను ముందుండి ఈ కమలానంద భారతి గారు మేము అందరం కూడా కూర్చొని వారి దగ్గరికి వెళ్ళడం, వారి మీటింగ్లు ఆర్కిస్ట్రే గారు బీసీ సంఘం నాయకులతో కూడా మాట్లాడి ఆ రోజున మనకు ఈ ధూపదీప నైవేద్య పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలో 2300 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ గత ప్రభుత్వంలో కూడా వరంగల్లో చిన్నజయస్వామి వారి సమక్షం లోపల 2500 6,000 రూపాయలు, తర్వాత 10,000 రూపాయలు కూడా తెలంగాణ అర్చక సమాఖ్య నుంచే జీవోలు రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి దృష్టిలో పెట్టుకొని చాలా చిన్న సమస్యలు కూడా ఇంకా ఉన్నాయి. మాకు పెన్షన్ సౌకర్యం కావాలి. అదేవిధంగా దేవాలయాలు
భక్తుల సంఖ్య కూడా పెరుగుతున్నది. దానికి అనుగుణంగా కూడా ఒక జీవో ఇవ్వాలి, దాని అర్చకుల నియామకం జరగాలని చెప్పేసి మేము కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దానికి అనుగుణంగా శైలజారామయ్య గారు, మా మంత్రి గారు, మా వరంగల్ జిల్లా మంత్రి గారు కొండా సురేఖ గారు స్పెషల్గా దృష్టి పెట్టి పోస్ట్ ఫిలప్ చేయడానికి ఒక జీవో వేయడం జరిగింది. మేమేమంటున్నామంటే గత ఒక 5-6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అర్చకులందరినీ కూడా అందులో కలపాలి. వాళ్ళకి ముందు జీవనోపాధి కల్పించాలి, వాటి పెన్షన్ వారికి కూడా స్కేల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పెన్షన్ సౌకర్యం చాలా ముఖ్యం. అదేవిధంగా ధూపదీప నైవేద్యాలకు 10,000 రూపాయలు చేయించింది కూడా తెలంగాణ అర్చక సమాఖ్యే. అడ్డుపడే వాళ్ళు అడ్డుపడినా ఎలాంటి అభ్యంతరం లేదు. నిరంతరంగా మేము పనిచేస్తూ ఉంటాం. అర్చకుల కోరకే మేము పనిచేస్తాం. అర్చక